అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప నేడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూస్తే, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు అని చెప్పబడి ఉన్నది. ప్రియమైన దేవుని యందు విశ్వాసం ఉంచిన సహోదరులారా, దేవుని పోలికలో ఉన్న సర్వ మానవులారా, మనము చాలా విషయాలు నేర్చుకోవాల్సిన వారమైనాము. అలాగే నమ్మి విశ్వసించవలసిన వారమైనాము. సర్వశక్తివంతుడైన దేవుడు చెబుతున్నటువంటి మాట ఎంత శక్తివంతమైనటువంటి మాటగా కనబడుతుందో చూడండి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు అన్నారు. ప్రియులారా, అంటే ఓ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట ప్రకారంగా నడుస్తున్న ఓ దైవజనుడా, ఓ భక్తులారా, ఓ దైవ జనాంగమా, మరి నీవు దేవుని లెక్కలో ఉన్నావు, దేవుని వశములో ఉన్నావు. నీ మీద కోపపడిన వారు ఏమవుతారంటున్నారు? ఆయన సిగ్గుపడతారు, విస్మయము పొందుతారు సిగ్గుపడి అంటూ ఉన్నారు. అంతటితో ఆయన ఆగిపోలేదు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు అని చెప్పారు. అంటే నీ భక్తి సరికాదు, నీ మార్గం సరికాదు, నీ జీవితం సరికాదు అని నీ మీద నిందలు వేస్తూ వాదిస్తారే, వారు ఆవిరిలాగా మాయమైపోతారట. మాయమైన తర్వాత వారికి ఏం కలుగుద్ది? నాశనము కలుగుద్ది. మాయమైపోయినటువంటి వారు నాశనమైపోతారు అంటున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి మాట. ప్రియమైన స్నేహితులారా, అందుకే మనము దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని మాటకు మనము భయపడాలి. ఈ కడవరి కాలంలో ఈ దేవుని మాటలకు భయపడేవారు లేరు ప్రియులారా. మేమే జ్ఞానులం అనుకుని వెర్రితనంతో దేవుని మార్గానికి ఎదురు నడుస్తూ ఉన్నారు. మునికొలనకు ఎదురు తన్నవచ్చునా అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యానికి ఎవరు ఎదురు నిలబడకూడదు. ఆయన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతే. నీ మాట అలాగే ఉండాలి అన్నారు. అంతేగాని నీవు ఆయన కంటే గొప్పవాడనని తలంచుకుంటూ ఆయన దాసులకే ఎదురు వెళుతూ ఉన్నావే, జాగ్రత్త. ఇదిగో ఈ దిగువను దేవుడు సెలవిచ్చినటువంటి మాట నిన్ను పట్టి నిన్ను మాయించేస్తుందేమో, జాగ్రత్త. దేవుని మాట అగ్ని వంటిది, అది దహించి వేస్తుంది. దేవుని మాట శక్తివంతమైనది, దానికి ఇంకొక మాట చేర్చడానికంటూ ఏమీ లేదు. నీ మాటలు నువ్వు చేర్చాలనుకుంటే నీవు పరిశుద్ధుడు కాదు, నీవు పాపివే, ఆయన మార్గానికి ఎదురు వెళుతున్నావన్న సత్యాన్ని నీవు గుర్తించి నిన్ను నీవు మార్చుకోవాలి. ప్రియమైన స్నేహితుడా, నీ మాటలు మారాలి, నీ క్రియలు మారాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం నేర్చుకో. ప్రియులారా, అలాగూ నీవు నేర్చుకున్నట్లయితే నీవు ఫలిస్తావు, నీవు వృద్ధి చెందుతావు. నేర్చుకోవడానికి ఓర్పు కావాలి. ఆ ఓర్పు నీకు ప్రసాదించి ప్రభు నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రాణదుర్గమైన ప్రభువా, నీ పాదాల దగ్గర మేము ఎన్నో సంగతులు నేర్చుకోవాలి. గమలియేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నవాడని నేను అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. స్తోత్రాలు ప్రభువా. అట్లే నీ పాదాల దగ్గర మేము అనేక సత్యాలు నేర్చుకుని వాటిని అనుసరించి నడుచుకుని వాటి యందు మేము ఫలించినట్లు నా ప్రభువా, నిరతం నీ కృప దయచేయమని, సర్వలోకమందున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఫలితమును వారు పొందగలుగునట్లు కృపచూపమని యేసువారి పేరట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని దీవెన సమాధానం మనందరికీ తోడే నడిపించుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.